ఏదైతే మనకి మార్వాడి గుండంలో నుంచి నీళ్లు వస్తాయో అవి మాత్రమే ప్రవహిస్తే మనకి బోర్లోకి నీళ్లు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. దయచేసి దీన్ని అందరూ నేను మీ దృష్టికి తేవాలని చేస్తున్నాను. ఇది మన అందరి సమస్య. మన ఎమ్మెల్యే గారు కూడా బాగా స్పందిస్తారు. మన అదృష్టం ఏంటంటే మేడం గారు కూడా చాలా స్ట్రిక్ట్ ఈ విషయంలో. కాబట్టి ఈ సమస్యని ఈ సంవత్సరం పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీకు థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. హలో మేడం, నా పేరు జయచంద్ర నాయుడు, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్వి స్కూల్ ఫర్ ది డెఫ్, టీటీడీ తిరుపతి. మా ఏరియాకు 4 రోజులకు 5 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. అదొకటి. కాలువలు సరిగ్గా క్లీన్ చేయడం లేదు మేడం. ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి ఒకటేసారి క్లీన్ చేసుకొని పోతున్నారు. వారానికో 2 వారాలకో. అది ఒక సమస్య తీర్చవలసిందిగా కోరడం మేడం. ఇప్పుడు ఆ సార్ చెప్పినట్లు సిమెంట్ ఫ్లోరింగ్ తీసేస్తే ఆ ఏరియాకు నీళ్ల ప్రాబ్లం లేకుండా పోతుంది కాలువలో. అది మేడం. కష్ట సుఖాలని సాధక బాధలన్నీ అర్థం చేసుకుని ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్మించినందుకు జీవకోన్ తరపున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మాకు ఇప్పుడు ప్రధానంగా ఒకటి ఇల్లు ఇక్కడ జీవకోన్లన్నీ డీకేటీ పట్టాలు అవి కొంతమంది ఉండోళ్ళు లేనోళ్ళు పేదోళ్ళు కొనుక్కున్నారు. వాటికి పట్టాలు ట్రాన్స్ఫర్ చేయడం లేదు, ఇంటి పన్ను కట్టుకోవడం లేదు. ఇది ప్రధానమైన సమస్య. చాలా మందిలో ఈ సమస్య ఉంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి దీన్ని. అది కాకుండా ఇది వర్షాకాలం ఎండింగ్ అయిపోయింది. ఇప్పటికే నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. రాబోయే వేసవి కాలంలో చాలా తీవ్రంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ముందు జాగ్రత్తగా నీళ్లు సౌకర్యాన్ని ప్రజలకు అందించే విషయంలో మీరు చాలా చొరవ తీసుకొని మాకు ఆ నీళ్ళ సమస్య లేకుండా చూసుకోవాల్సింది. రెండోది, మాకు ఈ దోమలు ఎక్కువైతున్నాయి. కాలువలో మెన్ను ఉండదో లేదో మాకు తెలియదు, కానీ దోమల సమస్య అయితే ఎక్కువ ఉన్నాయి. ఏమంటే అడిగితే వాళ్ళు మెన్న లేదు అంటున్నారు, తక్కువ ఉండాలి అంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోగాల బారి పడకుండా ఈ దోమల్ని లేకుండా చేయాలంటే మీకు డ్రైనేజ్ మీరు శుద్ధంగా మాకు క్లీన్ చేసినట్టయితే మాకు కొంచెం ఈ మలేరియా, ఈ డెంగీ, ఈ జబ్బులు పడకుండా, ఎందుకంటే పేద ప్రజలు ఉండేది కాబట్టి మీరు ఎందుకు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా మాకు ఈ దోమల నుండి రక్షించేదానికి కాలువలను శుభ్రంగా చేసే పని మీరు బాధ్యతగా తీసుకొని మీరు చేయాలని మేము మరొకసారి మాన్యశ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కమిషనర్ గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మాకు అవకాశం కల్పించి ఈ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని దృష్టిలో పెట్టుకుని మాకు ఇవి తీర్చాలని మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాం. దాదాపు ప్రజలందరూ కూడా ప్రధానంగా 3 సమస్యలు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మంచినీటి సమస్య, 2 డ్రైనేజీ సమస్య, 3 గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినాయి, అందుకు ఒక కారణం చెప్తున్నారు. తర్వాత శ్మశానం దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంది, భద్రత లేదు అనేది ఒకటి ప్రస్తావిస్తున్నారు. వాటి గురించి ఎమ్మెల్యే గారు తర్వాత కమిషనర్ గారు స్పందిస్తారు. దానికి ముందుగా ఈ ప్రాంతపు కార్పొరేటర్లు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. 49వ డివిజన్ కార్పొరేటర్ సంజయ్ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, అలానే కమిషనర్ మౌర్య గారికి, నా సహచర కార్పొరేటర్ అన్న అనిత గారికి, అలానే ఎస్సీ కమిషన్ డైరెక్టర్ అయిన కుమారమ్మ గారికి, మరి ఇతర పర్టికులర్ గా ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరులకి పేరు పైన నమస్కరిస్తున్నాను. యాక్చువల్ గా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంటే 25 years బ్యాక్ పంచాయతీ ఉన్నప్పుడు కట్టిన డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 4 to 5 కంప్లీట్ డ్యామేజ్ ఉన్నాయి, కంప్లీట్ యూజ్లెస్ గా ఉన్నాయి మా వార్డులో 49th డివిజన్ లో. వాటిని కానీ అట్లీస్ట్ ఆ 4-5 డ్రైన్స్ అనే ఇనిషియల్ గా మనం కొంచెం క్లియర్ చేసుకుంటే జనాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ టౌన్ ఇది మిట్ట ప్రాంతం కావడం వల్ల కొన్ని ప్రాంతాలకి ఎక్కువ వాటర్ వెళ్ళి ఇంకొన్ని ప్రాంతాలకి అస్సలు వాటరే లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ప్రాంతాలకి కొంచెం టౌన్ పార్క్ విధానంలో వాటర్ సప్లై ఏమన్నా చేయగలిగితే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నా. కొన్ని వాటర్ పోని ఏరియాస్కి ఏమన్నా ట్యాంక్స్ పెట్టి ఏమన్నా పర్టికులర్ సర్టెన్ ఏరియాస్కి పంపిస్తే బాగుంటుంది. ఇది వరకు ముందు అన్న చెప్పినట్లు లెప్రసీ కాలనీ ఏరియాలో వాళ్ళు చాలా ఫిజికల్లీ ఇదిగా ఉంటారు. సో వాళ్ళకి వీలైనంత వరకు డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సప్లై చేయడం మన బాధ్యత అని నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు బాత్రూమ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళకి అది బేసిక్ థింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలని ఎమ్మెల్యే గారిని అలానే కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. అన్నిటికన్నా మించి ఈ PMAY ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి, సొంత ల్యాండ్స్ ఉన్న భూములు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టడానికి PMAY స్కీమ్ అప్లై చేస్తున్నారు. కుదిరినంత వరకు అందరూ అప్లై చేసుకోవాలని, దాని గురించి ఫుల్ క్లారిటీ కమిషనర్ గారు ఇస్తారు. ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కోవాలని. అలానే నిన్న
రిలీజ్ చేసినటువంటి స్కీమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్కీమ్ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ పైన ఎవరికైతే బొత్తిగా భూములు లేవో వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కొంచెం భూమి ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి గురించి ఏమన్నా కొంచెం అంటే బొత్తిగా వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మా వాళ్ళకి చెప్తే, ఇక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం పువర్ పీపుల్, డైలీ వేజ్ పీపుల్ కాబట్టి అట్లాంటి స్కీమ్స్ ఫస్ట్ ప్రయారిటీ మా ప్రాంతానికి ఇస్తారని పర్టికులర్ గా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇలానే ఎమ్మెల్యే గారిని, కమిషనర్ గారిని దయచేసి మా ప్రాంతం డెవలప్మెంట్ కి మీరు సహాయ సహకారాలు అందిస్తారని మా వార్డ్ ప్రజలందరి తరపున నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన కొటేషన్ చూసినట్టయితే అక్షరమే అండగా పరిష్కారమే ఎజెండాగా ముందుకు తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. ఇది నాకు తెలిసి ఇది మొట్టమొదటి యాజమాన్యం అనుకుంటాను. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి వాళ్ళ సమస్యను కనుక్కుంటాను. దీనికి మా జీవకోన ప్రజలందరి తరపున నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్న మౌర్య గారు కావచ్చు, కమిషనర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కావచ్చు, మా సిస్టర్ అన్న సంధ్యా యాదవ్ గారు, మాకు జీవకోన ఉన్నప్పటి నుంచి చాలా ఒడిదుడుకులు, కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిన కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ గారు కావచ్చు, ఇక్కడున్న బూత్ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, ప్రతి ఒక్కరు, ప్రజలు, స్థానికులు అందరి సమస్య సార్ ఇక్కడ మెయిన్ గా ఉండేది నీటి సమస్య. ఈ నీరు తిరుమల నుంచి వర్షాలు పడినప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడికే రావడము, బట్ ఇక్కడున్న ప్రజలకే నీటి కొరత ఉండడము చాలా మాకు బాధాకరంగా ఉంది. దీనికి తగ్గ సొల్యూషన్ ఆ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో దీని పట్ల ఒక అవగాహన ఉన్న ఇంజనీర్స్ ని పట్టుకొని, ఇక్కడ ఒక తెగిపోయిన కోన అని కూడా మా ఫాదర్ చెప్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ ఒక తెగిపోయిన కోన ఉందని. ఇంతకు ముందు అన్నగారు ఒకరు మాట్లాడేది ఇక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉండేదని. ఇలాంటివన్నీ మనం కాపాడుకున్నట్లయితే మా జీవకోనకే కాదు తిరుపతి మొత్తానికి కూడా ఇవి రెండు ఇంకుడు గుంతలాగా ఉండి ఫ్యూచర్ లో నీళ్ళు వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి మేడం. దీనికి ఒక టెక్నికల్ టీమ్ ని అరేంజ్ చేసి ఈ యొక్క సమస్యని, ప్రధానంగా నీటి సమస్య ఉంది, దీన్ని అయితే మనమైతే ఎవరైతే ఉన్నామో మనల్ని ఓట్లేసి గెలిపించుకున్న మా ప్రజలకి ఈ ఒక్క మాకు కానీ హెల్ప్ చేసినట్టయితే సదా మీకు రుణపడి ఉంటాము. అందులోనూ ట్రాఫిక్ వస్తే సత్యనారాయణపురం సర్కిల్లో పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ప్రస్తుతానికి అరేంజ్ చేసి తర్వాత శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించినట్లయితే బాగుంటుంది మేడం. డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్ ఉండడం వల్ల ప్రజలందరూ చెత్త వచ్చి అక్కడే వేస్తున్నారు. యాజ్ ఎ కార్పొరేటర్ గా, స్థానిక నాయకులుగా మేము ఒక అవేర్నెస్ అయితే ఇవ్వగలుగుతాం, కానీ ఒక్కసారి మీ దృష్టికి ఎవరి దృష్టికి తీసుకురావాలో చెప్పగలిగితే 1-2 సార్లు ఫైన్ వేస్తే మా వాళ్ళు కూడా కాలువలో చెత్త లేకుండా ఉంటారు. తద్వారా అక్కడున్న మెయిన్ కాలువ ఏదైతే ఉందో మన దగ్గర ఉండే కాలువ బ్లాక్ కాకుండా ఉంటుంది. ఎవరు రాజకీయ నాయకులు, లీడర్స్ ఎవరు వచ్చినా ఈ రోడ్డు మార్గానే అందరూ వెళ్ళాలి. మెయిన్ రోడ్డు మన నీలామహల్ జంక్షన్ లో అక్కడ ఉంటుంది ఈ మురికి కాలువ. దీన్ని మనమైతే ఒక మంచిగా క్లియర్ చేయగలిగితే చాలా బాగుంటుంది. స్లాబ్ పూర్తిగా వేయలేకపోయినా మేడం అట్లీస్ట్ ఒక ఎక్స్టెంట్ వరకు స్లాబ్ వేసి మిగతా క్లీన్ చేసుకోగలిగితే మనకు నగరం యొక్క బ్యూటిఫికేషన్ కూడా బాగుంటుంది అని మనస్ఫూర్తి కోరుకుంటూ, మేడం మా ప్రజలు ఇక్కడ చూసినట్టయితే మేడం చిన్న మీటింగ్ అంటే ఎండ లేదు, వాన లేదు, ఉద్యోగం లేదు, మా ఏరియాకి మాకు మినిమం బేసిక్ సమస్యలు ఉన్నాయని వచ్చారు మేడం. ఎవరు డబ్బులు ఇచ్చి పిలిపించిన వాళ్ళు అలా కాదు, నిజంగా పొట్టకూటి కోసం సంఖలో పెట్టుకొని ఈ ఏరియాకి వచ్చి బ్రతికే వాళ్ళం మేము. ఈ కష్టాలన్నీ చూసి ఇక్కడ పుట్టి బ్రతికిన వాళ్ళం మేడం. ఈ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి సదా రుణపడి ఉంటాం సార్. మీరు చాలా నాన్ పొలిటికల్ గా ఈ వేదికను తీసుకురావడానికి యాజ్ అ కార్పొరేటర్ అన్న కుటుంబం తరఫున నుంచి, మా ప్రజలందరి తరఫున నుంచి మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ గారు. వేదిక పైన గౌరవనీయులు పెద్దలు ఆర్ఎన్ శ్రీనివాసులు సార్ గారికి, అదేవిధంగా తిరుపతి కమిషనర్ మేడం గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ఆఫీసర్స్ కి, మా ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ వేదికకి ఏబిఎన్ అంటేనే దమ్మున్న ఛానల్. ఈరోజు దమ్ము ఉండి సత్తా ఉంది అని నిరూపించడానికి ఇక్కడ దమ్మున్న ఛానల్ ఈ ఏర్పాటు చేయడానికి మేము సదా కృతజ్ఞతలు. ఎందుకంటే
సమస్యలు ఎప్పటికప్పుడు వెళుతున్నాయి, కానీ దాని పరిష్కారము 90%కి 10% మాత్రమే అవుతోంది. కానీ ఈ రోజు ఈ వేదిక పైన ఆఫీసర్స్, ఎమ్మెల్యే గారు అందరినీ కూడా ఇక్కడ వేదికను ఒక్కటిగా చేసి మా సమస్యలన్నిటి కూడా తెలియజేసుకునడానికి మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన దానికి హ్యాట్స్ ఆఫ్స్ ఆంధ్రజ్యోతి. ఎందుకంటే ప్రత్యేక ధన్యవాదాలు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రోడ్లు లేకుండా ఇక్కడ పాముల బెడదలతో చాలా మంది కాళ్ళు ఇరిపోయి నీళ్లు తెచ్చుకోవాలంటే సత్యనారాయణపురం పోయి వాటర్ తెచ్చుకునే వాళ్ళు. అలాంటి స్థితిలో ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా రోడ్ల సమస్యలు కానీ కొన్ని సమస్యలు తీరాయి. ముఖ్యంగా ఇక్కడ చాలా పేదలు ఉంటారు, నిరుపేదలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ లొకేషన్ బాగుంది, వాటర్ బాగున్నాయి అని చాలా మంది ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ స్థానికంగా ఉన్న ప్రజలు అలానే ఉన్నారు. వాళ్ళు ఏమంటే ఒక 10 అంకణాలు ఉంటుంది, 15 అంకణాలు ఉంటుంది. 15 అంకణాల్లో ఇద్దరు కొనుక్కుంటారు. 7.5 అంకణం అంటే కనీసం ఉన్న వాళ్ళ బాత్రూమ్ అంత కూడా ఉండదు. వాస్తవం ఇది. దానికి ఒక పన్ను రసీదు ఉంటుంది, ఇద్దరు కట్టుకుంటారు, ఇద్దరికి రాదు, ఒకరికే ఇస్తామంటారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు డబ్బులు పెట్టి అప్పు సప్పు చేసి కూలీ నాలి చేసి ఆ ప్లాట్ కొనుక్కోవడమే కష్టము. దాన్ని పన్ను రసీదు రాకుండా ఇల్లు కట్టుకోలేని స్థితిలో చాలా మంది బాధపడుతున్నారు. నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తోంది. ఎందుకంటే దయ ఉంచి ఎవరికైతే అలా ఉందో, ఎందుకంటే లేని వాళ్ళు ఇక్కడ ఉన్నది. రాజీవ్ గాంధీ కాలనీ అయితే మరీ చాలా చాలా ఇప్పటికి కూడా ఒక్కసారి అక్కడ నిలబడి చూస్తే మార్నింగ్ చూడండి, ఆటోలు కానీ క్యారీలు ఎత్తుకొని ఒక ఇదిలాగా పోతుంటారు వర్కర్లకి. ఎవరు అక్కడ స్థానికంగా స్థిరంగా అక్కడ ఉండి ఉద్యోగస్తులో లేదా డబ్బున్న వాళ్ళు కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 7.5 అంకణమైన ఎవరైనా పేదలు కనుక ఆ పేదలకి పన్ను రసీదు మార్చాలని, పన్ను రసీదు మీరు ముఖ్యంగా దయ ఉంచి ఇది ఒక్క రాసుకోవాలని కూడా నేను మనవి చేసుకుంటూ, ఇప్పటికే శ్రీనివాసులు సార్ గారు చాలా అభివృద్ధి బాటలో చాలా వరకు వర్కులు చేస్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా మనకి సరిపడా కమిషనర్ గారు వచ్చి ఎక్కడ సమస్యను వెంటనే స్పందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. చాలా మంది మహిళలు అసలు బయట ఆఫీస్ వదిలి, కానీ మేడం ఎప్పుడు బయట ఉంటుంది, ఎందుకంటే సమస్యల పరిష్కారానికి ముందుంటున్నది. ధన్యవాదాలు మేడం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు చెప్పాడు రఫీ, పైన వచ్చి ట్యాంక్ కట్టున్నారు, వాటర్ ట్యాంక్. అక్కడ ప్రతిరోజు ఒక్క నిమిషం చూడండి, పోయి ఇప్పుడు కూడా చూడండి, అట్లా వెళ్తా ఉంటారు. ఒక 5 మినిట్స్ కంతా వాళ్ళ స్వాధీనం ఉండదు, అట్లా పడతా వస్తా ఉంటారు. ఏమంటే అక్కడ వచ్చి బంగ్యాకు, అక్కడ వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు మీరు ఏ టైంలోనే చూడండి, ఆ ట్యాంక్ దగ్గర ఎప్పుడు కానీ డ్రగ్స్ ఉంటుంది. అక్కడ దయ ఉంచి అక్కడ వెళ్ళి మాకు పోలీసు వాళ్ళు అక్కడ పెట్టాలి. అవుట్పుట్ మెయిన్ గా సమస్య అక్కడ వచ్చి రావాలంటే సాయంకాలము 7కి వచ్చినాములే, 6కి వచ్చామంటే 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఆ సర్కిల్ చాలా ఇరుకైపోయింది. సత్యనారాయణపురం సర్కిల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్టర్నేటర్ గా ఇంకొక రోడ్డు కూడా ఇట్లా వెళ్లాలన్నా కష్టమే. దానికనేసి ప్రతి ఒక్క ఆఫీసరు సార్ గారు స్పందించి మా సమస్యలకు అన్నిటికీ పరిష్కారం చేస్తారని, తొందరలో మాకు పట్టాలు కూడా, మాదేం ఫారెస్ట్ ల్యాండ్ కాదు, లేదంటే పరంబోకు స్థలం, ఇది కాలువ పరంబోకులు కాదు, చెరువు పరంబోకులు కాదు. మాకు దయ ఉంచి మాకు పట్టాలు ఇప్పించాలి. ఆ పట్టాల ద్వారా హౌసింగ్ లోన్స్ కట్టుకుంటారని కూడా మనవి చేసుకుంటూ, ఇంకా అనేక సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. కానీ ఈ సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఇద్దరు పీరియడ్లో ఇవన్నీ కూడా సమస్యకు పరిష్కారం చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు మేడం. సమస్యలన్నీ విన్నారు. ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు నోట్ చేసుకున్నారు కూడా. ఈ సదస్సు నిర్వహించిన ఆంధ్రజ్యోతి ప్రభుత్వ సంస్థ కాదు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ కాదు, ప్రజా సంఘము కాదు, కేవలం ఒక మీడియా సంస్థ మాత్రమే, ఒక వారధిగా మాత్రమే మీ సమస్యలకి అధికార యంత్రాంగము ప్రజాప్రతినిధులకి మధ్య ఒక వారధిగా మాత్రమే ఈ ప్రయత్నం మేము మొదలుపెట్టాం. ఇది ఈ కార్యక్రమం గనక దిగ్విజయం అడిగితే మీ సమస్యలు పరిష్కారం అయితే విజయవంతం అయినట్టుగా మేము భావిస్తాం. అయ్యేంత వరకు కూడా మేము మీ వెంట ఉంటామని తెలియజేస్తూ కమిషనర్ గారు ముందుగా స్పందిస్తారు. గౌరవ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్స్ కి, ఎస్సీ కమిషన్ డైరెక్టర్ కి,
ఆంధ్రజ్యోతి వాళ్ళకి ముఖ్యంగా ఈ మీటింగ్ నిర్వహించినందుకు, ఆఫీసర్స్కి, జీవకు ఉన్న ప్రజలందరికీ నమస్కారం. సో ఈ రోజు కొన్ని ఇష్యూస్ నేను ముందు ఒక నెల ముందు ఒకసారి విజిట్ చేశాను. తర్వాత ఈ రోజు వచ్చినప్పుడు కొన్ని చెప్పారు కార్పొరేటర్స్. అలాగే నేను మళ్ళీ స్పెసిఫిక్ గా ఈ లైటింగ్ ఇష్యూ ఏదైతే చెప్పారో కాలువలో నేను మళ్ళీ వార్డుకి వస్తాను. బట్ ముఖ్యంగా నాకు చెప్పింది ఈ కాలువలు అనేది క్లీన్ చేయట్లేదు అనేసి. కాలువల సమస్య చాలా చోట కూడా అంటే మనము జనరలీ మనకున్న స్టాఫ్ ప్రకారము వారానికి ఒకసారి క్లీన్ చేయగలుగుతాం. సో ఆ వారానికి ఒకసారి క్లీన్ చేసినా కూడా ఈ చెత్త ఏదైతే కాలువలలో వేస్తున్నామో ఆర్ మనం ఇంటింటికి వచ్చినప్పుడు ఆటో ఇంటింటికి వచ్చినప్పుడు ఇవ్వకోకుండా ఉన్న చెత్త దానిలో పడి అది బ్లాక్ అయ్యి అట్లాగే ఆ మస్కిటోస్ కానీ ఇవి రావడం జరుగుతుంది. సో దానికోసం నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. స్పెసిఫిక్ గా కాలువల దానికోసం ఒక 150 మెంబర్స్ ని ఒక 2 నెలల వరకు, తర్వాత రిక్రూట్ చేసుకుంటాం, ఒక 2 నెలల వరకు ఒక ఏజెంట్స్ కి ఇచ్చి కాలువల వరకు చేస్తాం. సో దట్ స్టాఫ్ ని మనము శానిటేషన్ కి, క్లీనింగ్ కి, ఈ జీవీపీస్ ఎత్తడానికి ఉపయోగించుకుంటాము. ఆ కాలువల క్లీనింగ్ అనేది ఒక 15 రోజుల్లో మళ్ళీ అన్ని కూడా పూర్తిగా 2 రోజులకు ఒకసారి ఈ కాలువలు క్లీన్ చేసేలాగా ప్లాన్ చేసి పెడతాము. అలాగే ఈ డ్రైన్ నాకు ఒకటి చూపించారు. అక్కడ డ్రైన్ ఓపెన్ డ్రైన్ ఉంది అండ్ చాలా వరకు అంటే సిమెంట్ కూడా కింద ఉంది, వాటర్ అనేది రీఛార్జ్ అవ్వట్లేదని కూడా చెప్పారు. ఆ డ్రైన్ కి గ్రిల్ పెడతాం, ఎందుకంటే సిమెంట్ పెట్టేస్తే దాని క్లీనింగ్ కష్టమవుతుంది కాబట్టి గ్రిల్ పెట్టేస్తాము. బట్ ఇదేదైతే మీరు సిమెంట్ కింద ఉండడం వల్ల వాటర్ రీఛార్జ్ అవ్వట్లేదని చెప్పారు, అది ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడేసి ఒకసారి దాని వాటర్ రీఛార్జ్ కూడా కనుక్కొని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. అలాగే బోర్డ్స్ అడుగుతున్నారు, వాటర్ సప్లై సరిగ్గా లేదు కాబట్టి బోర్డ్స్ కావాలనేసి. ఈ వాటర్ సప్లై ఈ స్టాఫ్ ఏమో రోజు మార్చి రోజు వస్తుందంటున్నారు, బట్ పబ్లిక్ చాలా మంది 4 రోజులు కానీ వారానికి ఒకసారి 2 సార్లు వస్తారంటున్నారు. అది పర్సనల్ గా నేను వెరిఫై చేపిస్తాను. మీరు అమ్యూనిటీస్ రండి ఒకసారి, ఈ అమ్యూనిటీ సెక్రటరీస్ మీకు పరిచయం చేస్తాము. 46, 47, 48, 49 ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు రెస్పాన్సిబుల్. మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు, వాటర్ సప్లై రావాలేదంటే రోజు మార్చి రోజు కంపల్సరీ వాటర్ రావాలి. ఒకవేళ ఏదైనా పవర్ కట్లు ఇవి ఉంటే తప్పితే వాటర్ సప్లై రావాల్సిందే రోజు మార్చి రోజు. బట్ ఈ బోర్స్ అనేది మనం పెడితే ఇప్పుడే ఈ గ్రౌండ్ వాటర్ అనేది లేదంటున్నాము. సో ఆ బోర్స్ ఒకసారి చూసి ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ ఉందో అక్కడ పెట్టిస్తాము, లేదా వాటర్ ట్యాంకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. 46 ఎవరు బాబు? 46 రా. ఈయన 46వ వార్డు అమ్యూనిటీస్ శానిటేషన్ కూడా రండి. ఐడియా ఉందా? ఈయన 46వ వార్డు అమ్యూనిటీస్ సెక్రటరీ, వాటర్ సప్లై చూడాల్సిన సెక్రటరీ నటేష్. ఐడియా ఉందమ్మా? ఎవరికి తెలుసా? అయినా తెలియదా? మీరు వార్డుకి వెళ్ళాలా? వెళ్తున్నారు కదా, మరి వాటర్ సప్లై ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? అతను శానిటేషన్ సెక్రటరీ కిరణ్, 46th వార్డ్ శానిటేషన్. సో మీరు కాలువలు క్లీన్ చేయాలన్నా, వాటర్ సప్లై రాకపోయినా వీళ్ళు ఫస్ట్ పర్సన్, వీళ్ళు రిజాల్వ్ చేయాలి. డ్రైన్లు కాలువలు తీయాలన్నా, చెత్త పడుతున్నా. మీరు బాబు ఇద్దరు 46 ఇద్దరు అమ్యూనిటీస్ ఒకరున్నారా? ఓకే. నెక్స్ట్ 47 రండి అమ్యూనిటీస్. ఏం పేరు? అలీ అహ్మద్, అమ్యూనిటీస్ సెక్రటరీ. తెలుసా? 47వ వార్డు. సో 47వ వార్డు జాయిన్ అవుతున్నాడు, ఆయన అమ్యూనిటీస్ ఉంటారు. ఏ వాటర్ సమస్య ఉన్నా ఆయన బాబు మీరు గ్రూప్ పెట్టుకొని మీ వార్డ్ హౌస్ హోల్డ్స్ దాంట్లో కార్పొరేటర్స్ కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ సప్లై ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అనేది మీరు ఆ గ్రూప్ లో పెట్టండి. చాలా వరకు వేరియేషన్ అవుతుంది, ఆ స్ట్రీమ్ లైన్ చేస్తారు. శానిటేషన్ అమ్మా, మీ పేరేంటి? కీర్తి, 47th శానిటేషన్. మా ఏమన్నా తెలుసా? వస్తున్నారా అమ్మా? క్లీన్ చేపిస్తున్నారు కదా డోర్ టు డోర్, అందుకు. 48 రండి అమ్యూనిటీస్. ఏం పేరు బాబు? కిరణ్, అమ్యూనిటీస్. ఇతను అమ్యూనిటీస్ సెక్రటరీ. ఏ నీటి సమస్య ఉన్నా, రోడ్లు, పాటోల్స్ ఇతను ఉంటారు. వీళ్ళపైన డిఈ ఉంటారు, బట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ పర్సన్ ఈయన. నేను ఇప్పిస్తాను. మీరు ఏం చేస్తుంటే గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ఒక మనిషిని పెట్టుకొని కన్సర్న్ పర్సన్ ఒక గ్రూప్ పెట్టుకోండి. ఈ నంబర్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, కన్సర్న్ కార్పొరేటర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. మనము ఈ సెక్రటరీస్ అందరూ అమ్యూనిటీ శానిటేషన్ కార్పొరేటర్స్ గ్రూప్ లో పెడితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసుకుంటారు. మా శానిటేషన్ పేరేంటి? మహేశ్వరి శానిటేషన్. ఓకేనా? నువ్వు కూడానా బాబు? కిరణ్, ఇద్దరు శానిటేషన్ డివిజన్కి ఒకరు ఉన్నారు. వాళ్ళు ఉండాలా సచివాలయంలో, వాళ్ళు అవైలబుల్ ఉండాలా, వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తే ఎప్పుడైనా కాంటాక్ట్ అవుతారు. 49 అమ్యూనిటీస్ అమ్మా. ఏం పేరు? వాణి, అమ్యూనిటీస్. ఈమా మీరు వెళ్ళి గ్రూప్ క్రియేట్ చేసుకుని నంబర్ ఇవ్వండి.
49 శానిటేషన్. మీ పేరు? సోనియా. ఇదో ఈమె 49వ వార్డు. నువ్వు కూడా బాబు శానిటేషన్. ఏం పేరు? రాజేష్. ఓకే, వీళ్ళు మీ వార్డ్ సంబంధించిన వాళ్ళు. శానిటేషన్ మీరు వెళ్ళండి. ఏ ప్రాబ్లం ఉన్నా, నీటి సమస్య ఉన్నా ఫస్ట్ అమ్యూనిటీస్. ఈ పాట్ హోల్స్ కూడా చాలా ఉన్నాయి నేను చూసిన. ఫస్ట్ మనము పెద్ద రోడ్స్ పాట్ హోల్స్ చేసేసాము, మెయిన్ రోడ్స్. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ పెడుతున్నాం టెండర్ కి. సో ఆ పాట్ హోల్స్ కూడా మనం క్లియర్ చేస్తాము. ఈ రోడ్డు ఒక సమస్య చెప్పారు, వైడన్ చేయాలనేసి. ఈ అమెరికన్ బాటు సత్యనారాయణపురము ఆ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మనం ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ స్టార్ట్ చేశాము. అన్ని ఫస్ట్ స్మార్ట్ స్ట్రీట్ లో ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్లు తీస్తా ఉన్నాము. అక్కడ ఏంటంటే జీవనోపాధి వెళ్తుందని కంటిన్యూస్ గా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకి గ్రీన్ జోన్స్, ఆల్రెడీ ఉన్న ఆరెంజ్ జోన్స్ మళ్ళీ మేము కొంచెం ఎక్స్పాండ్ చేసేసి వాళ్ళకి చూపిస్తాము. బట్ ఫుట్పాత్ లో అయితే ఎంక్రోచ్మెంట్లు తీస్తాము. ఇది కూడా ఈ అమెరికన్ బాటు సత్యనారాయణపురం చెప్పారు. తర్వాత ఈ బరియల్ గ్రౌండ్ ఒకటి చెప్పారు. బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ లేదనేసి ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు. బరియల్ గ్రౌండ్ ఇది ఆ కాంపౌండ్ వాళ్ళు చూసుకొని శాంక్షన్ అయితే ఆ కాంట్రాక్టర్ తోనే పని చేపించేస్తాం. సెక్యూరిటీ పరంగా మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఆ కన్సర్న్ వార్డులోనే ఒక ఎవరైనా తీసుకొని మీరు పెట్టిస్తే మేబీ వేజెస్ లాగా మనమన్నా ఒక 2 నెలలు పే చేపిస్తాం. ఓకే. ఇంకొకటి ఈ మాల్వానిగూడెం వాటర్ సమస్య ఒకటి చెప్పారు. ఆ వాటర్ ట్యాప్ చేసుకోవట్లేదని సీఎం గారు వచ్చినప్పుడు పర్సనల్ గా సీఎం గారే నారావారిపల్లెలో ఇరిగేషన్ వాళ్ళని, కలెక్టర్ గారిని మేము కూడా ఉన్నాము. ఈ మాల్వానిగూడెం వాటర్ ఎట్లా ట్యాప్ చేయాలని ఇరిగేషన్ వాళ్ళతో ప్లాన్ చేస్తారు. సో ఇది కూడా రిజాల్వ్ అవుతుంది. ఈ లెప్రసీ కాలనీ స్పెసిఫిక్ ఫోకస్ అనేది పెడతాము. నేను కూడా విజిట్ చేస్తాను. ఈ కుక్కల సమస్య స్టెరిలైజేషన్ చెప్పారు. కుక్కలు మనకున్న ఈ ప్రొసీజర్ ప్రకారం మనం బయట వదిలేయలేము. మనం ఒకవేళ దాన్ని చేసి స్టెరిలైజ్ చేసి ఇక్కడ వదలాల. బయట వదిలేస్తే లాస్ట్ టైం కంప్లైంట్ చేసేసి ఈ స్టెరిలైజేషన్ కూడా ఆపిచ్చారు. సురేష్ జాగు అని ఒకతను ఉన్నారు, ఆయన కంప్లైంట్ చేసి ఆపిచ్చారు. ఇప్పుడు ఇంకా మనము ఆ స్టెరిలైజేషన్ టేకప్ చేయలేదు. కుక్కల్ని స్టెరిలైజ్ చేశారా లేదా అనేది ఈ చౌకి చిన్న కట్టు పెడతారు. ఆ కట్టు మీకు చూస్తే అర్థమవుతుంది స్టెరిలైజేషన్ అయిందా లేదా అనేసి. స్టెరిలైజేషన్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. బట్ మేము లీగల్ గా మున్సిపాలిటీ వాళ్ళం మేము కుక్కలు తీసుకొని బయట వదిలేయలేము. అదే మాకున్న సమస్య. ఈ ఆవులకు కూడా మనం చెప్తున్నాము, రోడ్డు పైన ఏమన్నా స్ట్రే క్యాటిల్ అందుకుంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేసి చెప్తున్నాము. ఈ పిక్స్ సమస్య అయితే లేదనుకుంటున్నా ఇక్కడ. ఈ మస్కిటోస్ మాత్రము స్ప్రేయింగ్ మనం కొంచెం కంటిన్యూస్ గా స్ప్రేయింగ్ అనేది అది ప్లస్ ఈ వాటర్ స్ప్రేయింగ్ అనేది చేయాల్సి ఉంటది. సో ఇవి మేజర్ గా మీరు చెప్పినవి కొన్ని నేను నోట్ చేసుకున్నా. ఈ ట్రీస్ కానీ అవి చేపిస్తాము. బట్ హౌస్ సైట్స్ మాత్రము మనకి ఇప్పుడు ఉన్న ఏదైతే ఆవాస్ యోజన కింద వచ్చిందో ప్రధాన మంత్రి, అది హౌస్ సైట్స్ సంబంధించి ఆల్రెడీ ఇచ్చిన నా ఫోన్ ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చినవి కాదు. బట్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో కొన్ని మీకు పట్టా ఉన్నా లేకపోతే పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నా అక్కడ హౌస్ శాంక్షన్ చేస్తారు. అది మనం ప్రెస్ నోట్ ఇచ్చింది. కన్సర్న్ అమ్యూనిటీస్ సెక్రటరీస్ వాళ్ళే ఇంటింటికి వెళ్ళి మీకు ముందు వచ్చాయా లేదా చూసుకొని ఇక్కడ ఏమైనా హౌస్ సైట్ ఉంటే మీకు పొజిషన్ అంటే ఇంటి స్థలం ఉంటే అక్కడ హౌస్ అనేది శాంక్షన్ చేస్తారు. దానికి కొన్ని సర్టిఫికేట్స్ కూడా మెన్షన్ చేయాల్సినవి ఉన్నాయి. నేను కార్పొరేటర్స్ గ్రూప్ లో కూడా పెట్టి ఉన్నాము. సో అది ఒకసారి వాళ్ళకి చెప్పండి అమ్మా. అమ్యూనిటీస్ కూడా మీరు వెళ్ళినప్పుడు ఈ వెరిఫై చేసుకొని ఎవరు ఎలిజిబిలిటీ ఉందో దాని ప్రకారం పెట్టాలి. బట్ ఆల్రెడీ శాంక్షన్ అయితే రాదు మీకు ఇల్లు. ఒకవేళ ఆ బయట ఇంటి పట్టా ఇచ్చినా రాదు. ఆ బయట అనేది మనము హౌసింగ్ కాలనీ అనేది ఒకసారి రివ్యూ చేసి మీకు స్టేటస్ అనేది చెప్తాము. మిగతా హౌస్ సైట్ పట్టాస్ ఏవైతే ఉన్నాయో నేను రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్పాను. అవి తర్వాత పర్మిషన్ వచ్చినప్పుడు రెగ్యులైజ్ చేస్తామన్నారు. థ్యాంక్ యూ. ఇల్లు శాంక్షన్ కాకోకుండా ఉండి మీకు ఇల్లు లేకోకుండా ఉండి మీకు ఇంటి పట్టా ఉన్నా స్థలం ఉన్నా హౌస్ శాంక్షన్ అవుతుంది. బట్ ఈ 2 కండిషన్స్ ఉండాలి. ఇంటి పట్టా ఇల్లు శాంక్షన్ కాకుండా ఉండాలి, ఇల్లు లేకుండా ఉండాలి. మళ్ళీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అదా కాలనీసా? కాలనీస్ థర్డ్ పార్టీకి ఇచ్చారు మొత్తము. సో అదే హౌసింగ్ వాళ్ళే చూస్తున్నారు. హౌసింగ్ డిఈ ఉన్నారా? ప్రోగ్రెస్ అనేది హౌసింగ్ డిఈ నేను అది చెప్పిస్తానమ్మా. ప్రోగ్రెస్ కంప్లీట్ గా హౌసింగ్ డిపార్ట్మెంట్ దే టేకింగ్ కేర్ ఆఫ్ దట్ హౌసింగ్ కాలనీ. థ్యాంక్ యూ మేడం. మేడం చాలా వివరంగా స్పందించారు. మీ సమస్యలు దాదాపు అడ్రస్ చేశారు. ఇవి పరిష్కారం అయ్యేలాగా వారు కొన్ని సూచనలు కూడా చేశారు. కొంతమందిని పరిచయం చేశారు. మీ ప్రాంతపు అమ్యూనిటీస్ సెక్రటరీస్ ని, అలాగే పారిశుధ్య బాధ్యతలు తీసుకునే వాళ్ళని మీరు వాళ్ళ వెంట పడ్డం అనే పని ప్రజలు చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ ఇబ్బంది అయినా కూడా
ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, దాని వార్తలు కూడా చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్పందిస్తారు. ఇక్కడ ప్రధానమైన సమస్య, ఒక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లవలసిన సమస్య నాకు అర్థమైంది ఏంటంటే 35 ఏళ్లుగా ఇక్కడ నివాసాలు ఉంటున్న వాళ్ళకి పట్టాల రూపంలో లేవవి, ఇప్పటికీ డీకేటీలుగా ఉన్నాయి. ఇది ఒక పెద్ద సమస్య. చిన్న లోన్ తెచ్చుకోవాలన్నా కూడా అది సమస్య అవుతుంది. దాన్ని వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే అవకాశం ఉంది కాబట్టి వారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. సిబ్బంది మొత్తం రావడం ఒక మంచి పరిణామం అనేది తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్రజ్యోతి మొదలైనప్పటి నుంచి కూడా అక్షరమే ఒక ఆయుధంగా, సమస్య పరిష్కారాలే ఒక ఎజెండాగా ప్రజలకు ఎత్తి చూపుతూ అధికారులకు సూచనలు ఇస్తూ ఎక్కడికక్కడ సమస్యల పరిష్కార దిశగా ఆంధ్రజ్యోతి మీడియా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఎవరికి భయపడకుండా, తలగ్గకుండా వాస్తవాలు వెలుగులోకి తీసుకొని వచ్చి వాస్తవాల్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశానికి ఇటు ప్రజాప్రతినిధులకు కానీ, అటు అధికారులకు కానీ, ఇటు ప్రజలకు కానీ అందరికి కూడా సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం పత్రికల ద్వారా, మీడియా ద్వారా బ్రేకింగ్ న్యూస్లు కూడా, ఎక్కడ ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా ప్రజలకు వెంటనే తెలియజేయడంలో ఆంధ్రజ్యోతి ముందడుగులో ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి విచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ మౌర్య గారికి, కార్పొరేటర్ అనిత యాదవ్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సంధ్య గారికి, ముఖ్యంగా మొన్ననే ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పోస్ట్ వచ్చిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పి కుమారమ్మ గారికి, ఇంకా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి స్టాఫ్లందరికీ, మున్సిపల్ అధికారులందరికీ, సచివాలయ సిబ్బందికి, మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు, ముఖ్యంగా 45, 46, 47, 48, 49, 56 డివిజన్లలో ఇదొక పెద్ద జీవకోణ. పెద్ద తిరుపతికే ఒక పెద్ద ప్రాంతం. దాదాపు 50 నుంచి 55,000 ఓటర్లు, 75,000 జనాభా కలిగిన ఈ యొక్క ప్రాంతంలో, సమస్యలున్న ప్రాంతంలో ఆంధ్రజ్యోతి పత్రికలు రావడం, మీడియా రావడం, వాటిని గురించి చర్చించడం మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి స్లమ్ ఏరియాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం. ఇక్కడ మొదలైతే అన్ని చోట్ల కూడా ఇది ప్రజలకు తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొదలైంది. ఇక్కడ జీవకోన తిరుపతికే ఒక తలమానికం. దాదాపు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలుగా ఈ జీవకోనలో మొదలైంది. ఇది ఎక్కడి నుంచో ఉత్తరాంధ్ర నుంచి, రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి అందరూ కూడా ఇక్కడ స్థిరపడిన వాస్తవులు. ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకొని, కూలి పనులు చేసుకొని, బిల్డింగ్ పనులు చేసుకొని, కార్పెంటర్లు చేసుకొని, చాలా పనులు చేసుకోవడానికి ఇక్కడ సౌకర్యంగా ఉందనేసి, ఇక్కడ నివాస స్థలం ఉందనేసి కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా ఇంటి పట్టాల గురించి కూడా అడగడం జరిగింది. ఈ ఇంటి పట్టాల సమస్య నేను శాసనసభ్యుడిగా ఈ 6 నెలల కాలంలో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ హౌస్ సైట్ పట్టాస్కు కొంత ముడిపడి ఉంది. ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కొంచెం కావాల్సి వస్తూ ఉంది. ఇది పెద్దలకు కూడా తెలుసు. ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది అవసరం.
ఇది ఫారెస్ట్ కింద ఉంది భూములు. ఇది ఎవరు అవసరాలు బట్టి వాళ్ళు ఇండ్లు నిర్మించుకున్నారు. ఏది ఏమైనా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 సంవత్సరాల పైన అయింది కాబట్టి వారికి నివాస స్థలం పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా పట్టాలు రెవెన్యూ తహసీల్దార్ గారు కూడా రావడం జరిగింది. తహసీల్దార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తాం. పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటే ఇబ్బందులు లేకపోతాయి. ఒకవేళ ఇబ్బందులు అనేది వస్తే పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాం. నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ మీకు ఇల్లు కట్టుకోవడానికి, ఇంటి లోన్ తీసుకోవడానికి, మీరు డివైడ్ అయితే 2 ఇళ్ళు చేసుకోవడానికి అన్నిటికి కూడా సదుపాయాలు మీకు కలిగే విధంగా ప్రధాన సమస్య, మొట్టమొదటి సమస్య హౌస్ సైట్ పట్టాస్ అనేసి చాలా మంది చెప్పడం జరిగింది. హౌస్ సైట్ పట్టాసు పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చేదానికి క్రమబద్ధీకరణ దీన్ని మన తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు. 5 డివిజన్లు ఉన్నాయి. ఈ 5 డివిజన్లలో దాదాపు ఒక్కొక్క డివిజన్కు 20 మంది అధికారులు కూడా ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈ సచివాలయ సిబ్బందికి మీకు గత 5 సంవత్సరాలుగా మీకు అందరికి కూడా సచివాలయ సిబ్బంది అందరికీ తెలుసు. అడ్మిన్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, పోలీస్ అధికారి, డిజిటల్ సెక్రటరీ, ఏది కావాలనుకున్నా మీరు సచివాలయాలు ఉన్నాయి. ఒక డివిజన్కు 2 ఉన్నాయి. దాదాపు 15 నుంచి 20 మంది 25 మంది స్టాఫ్ ఉన్నారు. అన్ని విభాగాలు ఉన్నాయి. మీరు ఆ సచివాలయంలో కమిషనర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తారు. ఖచ్చితంగా కూడా మేము కూడా ప్రయారిటీ పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారితో చర్చించి, సచివాలయ సిబ్బందితో చర్చించి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని పరిష్కరించే దిశగా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. నెక్స్ట్ రెండోది కాలువల గురించి అడిగారు. ఇది కొండ ప్రాంతం. వర్షం వస్తే మొత్తం నీళ్లంతా కిందికి వెళ్ళిపోతుంది. వినాయక సాగర్ చెరువుకు, వినాయక సాగర్ చెరువుకి వెళ్ళిపోతుంది, రోడ్డుకి వెళ్ళిపోతుంది, మంగళంకి వెళ్ళిపోతుంది, అటు వెళ్ళిపోతున్నాయి. దీని ఇందాక సిమెంటు ఇక్కడ ఈ ప్రాంతంలో గట్టి ప్రాంతం, వర్షపు నీరు ఇంకి గ్రౌండ్ వాటర్ చాలా తక్కువగా ఉంది. ఇందాక మన కార్పొరేటర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ప్రెషర్ పైప్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంకు జీవకోణలో కట్టి ఖచ్చితంగా కూడా అందరికీ తాగునీరు ఇచ్చే ఇబ్బంది, వాడుకునే నీరు ఇచ్చే ఇబ్బంది కూడా ఖచ్చితంగా చేస్తామనేసి కూడా వాటర్ సప్లై ప్రాబ్లం లేకుండా కూడా కొంత చేస్తున్నాం. దీన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా తిరుపతికి, తిరుమలకు వాటర్ ప్రాబ్లం రాకూడదని తిరుమలకు వచ్చినప్పుడు చెప్పడం కూడా జరిగింది. కమిషనర్ గారు కూడా ఇప్పుడు దృష్టి కూడా చెప్పడం కూడా జరిగారు. ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు తీసుకొని వచ్చి దాదాపు 40 కోట్ల రూపాయలతో టీటీడీ వాళ్ళు కూడా ఇచ్చారు. వాటిని కూడా టీటీడీ నిధులతో కూడా దీన్ని తిరుపతి జీవకోనకతో పాటు అన్ని ప్రాంతాలకు తాగునీరు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా కూడా తీసుకుంటున్నామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా కాలువలు అడిగారు. కాలువలు కూడా మీరు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో మీరు మా దృష్టికి తీసుకురండి. ఇందాక చెప్పాను, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి తీసుకురండి. మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. ఇంజనీర్లు ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రయారిటీ ప్రకారం కాలువలు కట్టి ఇబ్బంది లేకుండా చేస్తాము. రోడ్లు కూడా ఎక్కడెక్కడ మట్టి రోడ్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లు వేసేదానికి ఖచ్చితంగా కూడా ప్రయత్నిస్తాము. ప్రయారిటీ బేసిస్ లో ఎక్కడెక్కడ ఏదైతే అవసరం ఉందో ముందు దాన్ని చేసి మరలా చేస్తాం. ఊరికే ఈ రోజు మేము చెప్పి రేపు మళ్ళా చేయలేదనుకుంటే ఇంకొక రోజు అడిగేది కరెక్ట్ కాదు. ఏదైతే చెప్తామో అదే ఖచ్చితంగా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు మీకు తెలుసు, గుంతలు కూడా పుట్టలేదు. ప్యాచ్ వర్క్లు పట్టణం అంతా కూడా, తిరుపతి నగరం అంతా కూడా
అన్ని చోట్ల కూడా గుంతలు, కాలువలలో మట్టెత్తలేదు, చాలా ఇబ్బందులు పడారు. వాటన్నిటికి కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పి కాలువల్లో సిల్ట్ తీసానికి ఒక దాదాపు 90 లక్షలు, కోటి రూపాయల వరకు వెచ్చించాము. ప్యాచ్ వర్క్లు ఉండకూడదు, ఎక్కడ గుంతలు కనిపించకూడదనేసి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గుంతలు లేకుండా చేసేదానికి కూడా 70 లక్షలు, 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్యాచ్ వర్క్లు కూడా చేసేదానికి మున్సిపల్ ద్వారా చేస్తున్నామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా దోమలు ఉన్నాయని చెప్పారు, చాలా సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఈ జీవకోణంలో సమస్యలే ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దోమలు ఇంకా అందరికీ తెలిసిన విషయమే, దేశమంతా ఉంది. కానీ దీనికి తగిన చర్యలు మున్సిపల్ తరఫున ఫాగింగ్ చేసి నిర్మూలనకు మా వంతు కృషి చేస్తాము, దోమలకు కూడా. ఇంకా ఉద్యోగాలు అడిగారు మన సోదరులు కొంతమంది, ఉద్యోగాలు కావాలనేసి ఉద్యోగాలకు స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు మన ప్రభుత్వం, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాదాపు ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా మనకు తిరుపతిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ గా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెజ్యూములు తెచ్చి ఇవ్వండి. ఖచ్చితంగా కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా వాటికి కూడా మా వంతు అవకాశాలు బట్టి, వాళ్ళ చదువుకున్న ప్రయారిటీని బట్టి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదానికి కూడా మేము ముందుంటామనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, స్ట్రీట్ లైట్స్ అడిగారు. ఖచ్చితంగా స్ట్రీట్ లైట్స్ ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా లేదనుకుంటే సచివాలయ సిబ్బంది ఐడెంటిఫై చేయండి, ఎలక్ట్రికల్ వాళ్ళు, మున్సిపల్ ఇంజనీర్లు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఖచ్చితంగా కూడా స్ట్రీట్ లైట్స్ కూడా వేసే బాధ్యత ఖచ్చితంగా వెంటనే చేస్తామనేసి కూడా 15 రోజుల్లో స్ట్రీట్ లైట్లు వేసే బాధ్యత చేస్తామనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ట్రాఫిక్ సమస్య అడిగారు. ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, చాలా ఎక్కువ ఉంది. అయినా పర్వాలేదు, కొంచెం మెయిన్ రహదారులు కొంత వెడల్పయ్యాయి. ఏది ఏమైనా ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి, వాటిని కూడా అంతరాయం లేకుండా మీకు చేసేదానికి ట్రాఫిక్ సమస్యలు కూడా చేస్తామనేసి కూడా 47వ డివిజన్లో చెప్పడం జరిగింది. అవి ఖచ్చితంగా కూడా చేస్తామనేసి తెలియజేస్తున్నాం. ఈ ఫ్లడ్ వాటర్ డైవర్షన్, ఈ కొండ వాటరు, కపిలతీర్థం వాటరు, ఈ డైవర్షన్ కు ఎక్కువ వర్షాలు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా ఎక్కువ వర్షాలు వచ్చాయి కపిలతీర్థంలో. మేము పైన కూడా టీటీడీ ఈఓ గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఒక చెక్ డ్యామ్ 100 కోట్లతో చెక్ డ్యాము కడితే ఈ ప్రాంతానికి నీటి రిజర్వాయర్ కూడా నిలుస్తుందనేసి ప్రపోజల్ కూడా ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలిస్తామన్నారు. ఈఓ గారు మన టీటీడీ ఈఓ గారు దీనిపైన ఎగ్జామిన్ చేస్తామనేసి కూడా ఒక 10 రోజుల ముందు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ ఫ్లడ్ వాటర్, వర్షం వాటర్ ని నిలబెట్టుకునేదానికి పైన ఒక చెక్ డ్యామ్ నిర్మించి ఈ మిగిలిన వాటర్ అంతా కూడా వినాయక్ సాగర్ కు మళ్లించేదానికి మా వంతు కృషి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ వేస్ట్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వినాయక్ సాగర్ లో కలుస్తా ఉంది. దాన్ని కూడా డైవర్షన్ ఇచ్చి కాలువలకు వదిలి వేస్ట్ వాటర్ని, ఇంటి వాటర్ని, ఇళ్లలో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కాలువలకు వదిలి ఫ్లడ్ వాటర్ని వినాయక్ సాగర్కి తీస్తే మనకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దానికంటే ముందు 3-4 చెరువులు ఉన్నాయి, వాటి వల్ల కూడా మనకు నీరు, గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి అనేసి కూడా తెలియజేస్తున్నాం. రామాపురం రిజర్వాయర్ నుంచి కూడా పైప్ లైన్లతో ఎక్కడ నీళ్లు లేవో అక్కడికి తీసుకొచ్చేదానికి ఒక ప్రపోజల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటిని కూడా సిద్ధం చేసి నీళ్లు అందించడమే ప్రధాన కర్తవ్యంగా తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
పోలీస్ ఇక్కడ ఇందాక సోదరి సరోజమ్మ గారు చెప్పడం జరిగింది. డ్రగ్స్, గంజాయి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రోత్సహించారు. చాలా మంది తయారయ్యారు. వాటినన్నింటినీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చాలా మందిని కూడా గంజాయి లేకుండా డ్రగ్స్ అరికట్టేదానికి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఇక్కడ ఒక మన పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులకు చెప్పి ఒక అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా చేస్తామనేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కమిటీ హాల్ కావాలనేసి కూడా చాలా మందికి అడగడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ జీవకోనకన్నిటికి కూడా ఏదైనా ఒక కమిటీ హాల్ మున్సిపల్ స్థలంలో చూసి కమిటీ హాల్ కూడా నిర్మాణానికి మా వంతు కృషి చేసి తొందరలోనే కమిటీ హాల్ కూడా నిర్మిస్తామనేసి చాలా మంది మహిళా సోదరులు అడగడం జరిగింది. ఖచ్చితంగా కూడా కమిటీ హాల్ డ్వాక్రా గ్రూప్ లీడర్స్ కూర్చొని వాళ్ళ యొక్క కార్యకలాపాలు సాగించుకోవడానికి కోసం కమిటీ హాల్ కూడా నిర్మించడానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సత్యనారాయణపురంలో ఇందాక మనకు సమస్యలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా అవన్నింటినీ కూడా నోట్ చేసుకున్నాం. సచివాలయ సిబ్బంది ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా అన్నింటిపైన అవగాహన తీసుకున్నారు. ఖచ్చితంగా కూడా మీకు చేస్తామనేసి కూడా భరోసా కల్పించారు. ఖచ్చితంగా కల్పించే బాధ్యత మేము కమిషనర్ గారు తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాలువల క్లీనింగ్, ఏదైనా కాలువల క్లీనింగ్లో నిల్చుంటే అది కూడా ఒక పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వెంటనే దానిపైన స్పందించి ఎక్కడెక్కడ కాలువలు బ్లాక్ అయినాయో, కల్వర్ట్లు బ్లాక్ అయినాయో వాటిపైన దృష్టి సారించి కాలువల్లో నీరు నిలవకుండా వెళ్లిపోయేటట్టు చేయాలనేసి కూడా మున్సిపల్ అధికారులకు కూడా కోరుకుంటున్నాం, చేపిస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాక 49వ కార్పొరేటర్ సమస్యలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. వాటిని కూడా నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా 49వ గ్రావిటీ పైప్ లైన్స్ మీరే కదా 48 పైప్ లైన్స్ తో వాటర్ సప్లైకి జిఎల్ఎస్ఆర్ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది కూడా ఒక జిఎల్ఎస్ఆర్ ని మన మున్సిపల్ కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి తెలియజేసి ప్రపోజల్ పెట్టి దాన్ని కూడా చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మన కుమారమ్మ సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా చేస్తామనేసి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన సంధ్య గారు కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ అప్పీల్ ఏరియాలో ట్యాంకర్స్ తో డ్రింకింగ్ వాటర్ చేయాలనేసి వాటిని కూడా చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కు నేను మొట్టమొదటిగా తిరుపతి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినప్పుడు మొట్టమొదటిగా జీవకోణంలో ఈశ్వర దేవాలయంలో పూజలు చేశాం. ఆ రోజే అనుకున్నాం, ఆ రోజే నా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా కూడా మినరల్ వాటర్ ప్లాంట్ జీవకోణ పరిధిలో 2 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. ఒక 2 నెలల కాలంలోనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా త్రాగునీరు, శుద్ధికి తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్ 2 చోట్ల ఐడెంటిఫై కూడా చేశాము. ఖచ్చితంగా కూడా స్థానిక పెద్దల సహకారాలు తీసుకొని, ఇంజనీర్ల సహకారాలు తీసుకొని మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఈ ప్రాంతంలో తాగునీరు, శుద్ధి నీరు ఇచ్చేదానికి జేఎంసీ ట్రస్ట్ ద్వారా కూడా ఇప్పిస్తామనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ ఎన్టీఆర్ గృహాలు అందరికీ ఇళ్లు పథకాలని కావాలనేసి అడగడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎన్టీఆర్ గృహాలని కూడా ఇచ్చేదానికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా మీకు ఇచ్చేదానికి కూడా మేము చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈ ఆంధ్రజ్యోతి నిర్వహించిన మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. ఇది ఒక ప్రజల్లో కూడా ఒక అవగాహన రావడం జరిగింది. అధికారులకు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా, మాకు కూడా ఒక హెచ్చరికలు రావడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా దీన్ని మేము కూడా దృష్టిలో పెట్టుకొని
ప్రజల అవసరాలే ముఖ్య ధ్యేయంగా చేసుకొని మీ అందరికీ చేసేదానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆంధ్రజ్యోతికి, అధికారులకు, 5 డివిజన్ల జీవకోన మహిళలకు, ముఖ్యంగా పెద్దలకు, యువకులకు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు. దాదాపు గంటన్నర పాటు ఓపికగా చాలా మంది ఇక్కడ సమస్యలు చెప్పుకుని నివేదించుకోవడానికి వచ్చారు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో తాత్కాలికంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని కొన్ని కమిషనర్ గారు అడ్రస్ చేశారు. అలాగే శాశ్వత సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే గారు కొన్ని హామీలు ఇచ్చారు. వాటికి కొన్నిటి గడువు తేదీలు కూడా చెప్పారు. వాటిని మీరు గుర్తు చేయండి, తర్వాత కూడా వదిలేయద్దు. మాకు గుర్తు చేస్తే మేము కూడా వారికి గుర్తు చేస్తామని తెలియజేస్తూ వందన సమర్పణ చేయాల్సిందిగా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ నరేంద్ర కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి అక్షరమాండగా పరిష్కారమే అజెండాగా నిర్వహించి తలపెట్టిన సామాజిక బాధ్యతగా ఆంధ్రజ్యోతికి పిలుపును ఈరోజు ఇచ్చేసిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు గారికి, కమిషనర్ మౌర్య గారికి, స్థానిక కార్పొరేటర్లు అన్నా సంధ్య, అన్నా అనిత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభా కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన జీవకోన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మా జీవకోన వాళ్ళందరికీ ఎవరన్నా ఇక్కడ అర్జీలు ఇవ్వలేని వాళ్ళు ప్రతి ఆదివారం గురుకృపా స్కూల్ ఆఫీస్ లో ఉదయం 10 నుంచి 2 గంటల వరకు అవైలబిలిటీలో ఉంటాను. మీ స్థానిక కార్పొరేటర్ దయచేసి అక్కడికి రండి. మీ ఇబ్బందులు, సమస్యలు ఏమన్నా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. జీవకోనకు సంబంధించిన కార్పొరేటర్స్ అక్కడ అవైలబిలిటీలో ఉంటారు ప్రతి ఆదివారం. కొంచెం తిరుగు పదమ్మా. సచివాలయంలో మాట్లాడమ్మా. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది తల్లి, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది నేను మాట్లాడే కొంచెం ఉన్నాయి ఫోటోలు కావాలి. మేడం ఇచ్చేసింటారండి. ఏమ్మా చెప్పినారు కదా ఇట్రా ఇట్రా ఇదో ఈ నంబర్ తీసుకో సార్ పిఏ ఈ నంబర్ తీసుకో ఏమ్మా సార్ పిఏ ఎమ్మెల్యే గారి పిఏ ఆ నంబర్ తీసుకో
నంబర్ ఇస్తాను తీసుకో రామా మాట వచ్చేసి నెంబర్ తీసుకో ఇక్కడ రామా ఫోన్ నెంబర్ రాయించే పేపర్ ఫోన్ నెంబర్ రాయిస్తావు రైట్ ఫోన్ నెంబర్ రాయిస్తాము ఇల్లు అసలు లేదా నిజంగా సత్యంగా లేదమ్మా ముందు మొన్న గవర్నమెంట్ లో కూడా ఇవ్వలేదు ఇచ్చినారు అర్జీ పంపి ఫోన్లోనే పంపి ఏంటంటే ఆదివారం గురుకుల స్కూల్ దగ్గర ఆఫీస్ లో బంధువులు అని చెప్తాను అర్జీ రాసి మాట్లాడుతాను నా నెంబర్ రామా నేను మాట్లాడుతున్నా ఏం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు శాంక్షన్ అయింది ఇస్తాం కొంచెం వెయిట్ చేయండి ఒక నెల 2 నెలలు వెయిట్ చేయండి ఇస్తాం చెప్పాను అవునవును నేను సింగిల్గా నువ్వు వేస్తాను నేను మన మాట్లాడిస్తాను కృష్ణ కృష్ణ దానికి నంబర్ తీసుకోమ్మా ఫోన్ చేయి నంబర్ ఫోన్ చేసి చెప్తాం ప్రసాద్ గట్టిగా చెప్పురా అరేనా అరేనా ఆయన కనపడుతున్నా కొంచెం జరగండి నాకు కొంచెం అదా అన్న మీ నంబర్ కింద రాసిందా పైన రాసిందా
సార్ కొంచెం వెనక్కి సార్. లేడీస్ చేస్తున్నారు చిన్న పిల్లల్ని వదిలేసి బయట చిన్నపిల్లల్ని వదిలేసి దూరం వెళ్ళలేరు. నేను కూడా నేను బిజినెస్ పెట్టాను సార్, కానీ నేను ఒకరికి ఇచ్చాను సార్. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎదగలేదు. ఇక్కడ కూడా సార్ నేను బిల్డింగ్ రోజు ఇక్కడ బయట ఇవ్వాలి అంటే బయట ఉండే వాళ్ళు మగవాళ్ళు వచ్చి మాకు కాంపిటీషన్. నేను ఇంకొకరు వచ్చి నాకు చాలా మంది వర్క్ అడుగుతారు. వర్క్ అడిగినప్పుడు నేను ఇవ్వలేను సార్, నాకే బిజినెస్ లేదు. ఆ వాళ్ళకి నేను ఎలా ఇవ్వను సార్? మనకి ఏరియాలో ఏదైనా కర్పూరం లేదు సార్, మొత్తం ఎంతో అని వచ్చి అడుగుతున్నారు సార్. నేను వర్క్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను, నాకే లేదు బిజినెస్, నేను వాళ్ళకి ఎలా ఇవ్వను? అందుకని వాళ్ళకి ఏదైనా చేయించమని చాలా మంది ఫ్యామిలీస్ బాగుపడతాయి. ఒక ఇంట్లో 2-3 లేడీస్ ఖాళీగా